గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. రోజుల నుంచి వర్షం అయితే ఎడతెరిపి లేకుండా డే అండ్ నైట్ పడుతూనే ఉంది. సో ఈ వర్షాన్ని చూసిన తర్వాత మాకు ఇంకొక చిన్న ఐడియా అయితే వచ్చిందన్నమాట. అదేంటిది అంటే ఇదే వర్షంలో మనం ఫారెస్ట్కి వెళ్తే ఈ వర్షంలో మనం సర్వైవ్ అవ్వచ్చా, సో ఇదే ఎక్స్పీరియన్స్ అవుదామని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో మేము వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ షెల్టర్ ప్రిపేర్ చేసుకుందాం, అంతేకాకుండా అక్కడ సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుందాం. సో చూద్దాం ఓవరాల్ ఎక్స్పీరియన్స్ రెయిన్లో ఫారెస్ట్లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మంచి షాట్ వస్తుందని చెప్పేసి నీళ్ళకి వచ్చినా నీళ్ళు కొద్దిగా లోతు ఎక్కువ ఉన్నాయి, మొత్తం లోపలి ఇత్తినాయి. గిడిది కోడి కూర్చోలే కానీ ఇటు కూర్చుంటే మొత్తం తడుతుండేవాడు, మొత్తం ఇలా లోపలికి వచ్చినాయి. ఫుటే కవర్ కాలేదు సరిగా, కానీ దానివల్ల ఏం జరిగింది అంటే హోమ్ని స్టార్ట్ అవుతలేదు. ఇక అయితే దాకా అలా చూడాలి. మీరు వెనక మీరు ముంగట స్టార్ట్ అయ్యారు, మేము వెనక గానా భజన వేస్తాం. ఓకే పంతం మీద పోనైతే పోతున్నాం. ఇప్పుడైతే వర్షం ఉంది లైట్ గా, ఇంకా అడిగి వెనక ఎక్కువైంది అనుకో ఎట్లుంటదేమో, ఘోరంగా ఉంది. ఆడ ఎట్లా సర్వైవ్ కావనో అసలు ఏం అర్థం అయితే లేదు. సన్లో ఏమన్నా పాములు ఇట్లా వెళ్తాయి, గది భయం అయితే నాకు. వానపాములు వెళ్తాయి పాములు వెళ్ళాయి కానీ వానకు నానింది భూమి దిగబడుతూ మెల్ల చూస్తున్నది. క్లైమేట్ మామూలుగా లేదు, ఒకసారి చూపిస్తా చూడు. ఇప్పుడు ఎట్లకి వెళ్ళి పోతున్నాం కదా. సో మొత్తానికి అయితే ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియాకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఒకసారి మన సరౌండింగ్స్ అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఇటు సైడ్ ఇంకా ఒత్తుకుంటుంది, ఇటు సైడ్ అయితే కొద్దిగా ముంగటికి వెళ్ళొద్దాం. ఈ వర్షానికి ఏమైనా పురుగుసి కావచ్చు, ఏమైనా జంతువులు కావచ్చు, ఏమైనా కనబడితే ఏమో చూద్దాం. అలాగే వానకాలం పెరిగే చెట్లు ఏమైనా ఉంటాయి కదా, పూడకాకరకాయ చెట్లు కవి ఈ వీటి కోసం ఏమి వచ్చింది. అరే గులగుల పెడుతుంది, గులగుల పెడుతుంది బాగా. అన్న ఇది ఏం చెట్టే కింద బాగుంది తీగ. ఇంకా పెళ్లిళ్ళకి ఇలా డెకరేషన్ చేస్తారు చూడు సైడ్ లో, దాని టైప్ అంటే ఇది ఎగలు తెప్పిస్తారు కానీ ముళ్ళునే రా, జాగ్రత్త చేస్తాయి. ఏ చెట్టు నమ్మలేం. చలో ఇంకా ముందుకైతే వెళ్దాం, ఇంకా వెరైటీ ఏం కనబడతాయి చూద్దాం. ఈ వర్షంలో ఏదేమైనా మజా వస్తుంది. అన్నా యో ఇట్లా ఇట్లా ఈ తీగ చూసిన ఎప్పుడన్నా శిబితి ఎల్లేరుగడ్డ ఎల్లేరుగడ్డ ఎరికినాయే తుంపగడ్డలు ఎల్లేరుగడ్డ వెరైటీ ఉంటది.
కండ్రగడ్డ లెక్కనే సేమ్. కండగడ్డ లెక్క ఉంటుంది కానీ లోపల ఉంటుంది, లోపల ఉంటుంది. బాగా లోపల ఉంటారా వెళ్తాడా వెళ్తుంది దోడిరా లేకపోతే పందులు పందులు తవ్వినాయి కానీ అరే పందులు తింటే గివేనా ఎల్లేరు కదా అంటారు, మస్తు ఉంటుంది అన్న ఎల్లేరు గడ్డ. ఇంత వరకు ఇప్పుడు గడ్డపార తీసుకురాలి ఇట్లా బబురు బబురు ఉండదారా గదే అదే. దాన్ని 150 రూపాయలు పావు కిలో, పావు కిలో 150 ఒక రూపాయలు. రోజు ఏదైనా వ్లాగ్ లో వస్తాం గడపార తీసుకుని ఇప్పుడు గడపార తీసుకోవాలి దీన్ని ఇడిచి పెడతాం మరి ఎక్కడికి గివే చూసి పెట్టుకోరు మన ఫారెస్ట్ వచ్చింది ఇది ఒక బెనిఫిట్ ఇది ఒకటి గుర్తు ఇగో గాడ ఒకటి ఉందా ఏట్రా ఇక్కడ ఆడదు ఇప్పుడు. చెట్టు నుంచి ఎక్కిందా ఆయన ఇవో చూసి పెట్టరు మళ్ళీ ఒకరు వద్దాం ఏదైనా బ్లాగ్ లో కవర్ చేసి చూపిస్తాం మీకు అసలు ఎల్లేరుగడ్డ ఏంటి దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు ఏ విధంగా తింటారు తామర చెట్టే కాదు అని తామర చెట్టు కాదు, ఈ లెక్కన ఆకులు పెద్ద పెద్దగా అన్నం తినచ్చల్లా. ఇగో వెరైటీ బొంతపురుగు కనబడ్డ బొంతపురుగులలో చాలా రకాలు ఉంటాయి కావచ్చు ఇందులో ఇదొక రకం వెరైటీ ఉంది అబ్బో అది చేస్తే మొత్తం కథమే కావచ్చు మనం ఒక ప్లేస్ చూసుకోవాలి అసలు మేము ఏదేమైనా ఫుల్ మస్తు అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ దగ్గర హాఫ్ అన్ అవర్ అవుతుంది కావచ్చు మేము తిరగబట్టి వ్యాన్ నుంచి చాలా దూరం వచ్చేసినాం. ఇప్పుడు వర్షం కొద్దిగా తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఈ ఫారెస్ట్లో ఈ వర్షంలో సర్వైవ్ అవ్వాలంటే మనకు కావాల్సిన షెల్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షెల్టర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన కట్టెలు 2-3 మాకు కనబడ్డాయి. ఇంకా అవి కాకుండా ఇంక ఎండిపోయిన కట్టెలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాటితో మంచి ఒక గుడిసె లాంటివి క్రియేట్ చేసి తర్వాత అందులో మనం సామాన్ పెట్టుకున్న తర్వాత ఎంత వర్షం వచ్చినా సరే తర్వాత అర్థమైందా పొట్టు వాన కొట్టే ఇప్పుడు కొద్దిగా పెరుగుతుంది మళ్ళీ మనం వచ్చినప్పుడు ఇప్పుడు పెరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఎవరికి ఏడ కట్టెలు కనబడుతున్నాయి ఎండిపోయిన కట్టెలు కొంచెం పెద్దవి తీసుకురారు. మనం కవర్ తీసుకొచ్చినాక కవర్ తీసుకోదాం. కవర్ వేసిన తర్వాత వ్యాన్లకే సామాన్ తెచ్చుకుందాం మొత్తం. చలో కట్టెలు తీసుకో పెద్ద కట్టెలు ఎట్లా కనబడుతున్నాయి. కట్టెల గురించి తిరుగుతున్నాం. పెద్ద పెద్ద కట్టెలు కావాలండి మన షెల్టర్ వేసుకోవడానికి. దానికోసం అనేది ఒక చెట్టు ఉందని చూసినాము. కాకపోతే అది మొత్తం పుట్టుంది, పెద్ద పుట్టగా ఉంటుంది ఇక్కడ దూరం ఉంది. ఇప్పుడు ఒకవేళ ఈ కట్టె తీసుకెళ్ళాం అనుకో దానికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అంత కూలిపోతుంది కాబట్టి దాని అయితే ముడతలేము. వేరే చూద్దాం యాక్చువల్గా గుడిసిన ఏ విధంగా వేద్దాం అనుకున్నాం అంటే ఇట్లా పొడుగు సైడ్ మూతి పెట్టి ఇట్లా పొడుగులు ఆడికిడికి వేద్దాం అనుకున్నాం. కాకపోతే అన్ని కట్టెలు ఇక్కడ అవైలబుల్గా లేవు. సో ఏం చేస్తున్నాం అంటే ఇట్లా కొప్పరం లెక్క రెడీ చేస్తున్నాం. ఈ గొడ్డల్లో లేచేరి బ్లూ కలర్ దారం తెచ్చిన చూడు తాడు, ఆ బ్లూ కలర్ తాడు కవర్ పట్టుకురా పోయి దాంతో సెడి చేసేద్దాం. మన కూర వచ్చేసి ఒక వింత జీవిని అయితే చూసిండు. ఇది నేను చూసిన ఫస్ట్ టైం అయితే కదా, చాలా సార్లు చూసిన. నేను చూసిన ఫస్ట్ టైమే. గుర్రంలో పెద్ద గుర్రం అంటారు, అప్పలని గుర్రం. అది పెద్దగా ఉంది, బాగా పెద్దది. దానికి ఒక 20-30 కాళ్ళు ఉంటాయి, దీనికి ఒక 500-600 కాళ్ళు ఉన్నాయి. ఎట్లుంటాడు దాన్ని చూస్తే అనిపిస్తుంది. ఇంకా ఇది ఎర్రగా ఉంది కదా, నేను వచ్చే రోడ్లో ఒక్కొక్కటి ఇంత పొడుగు ఉంటాయి. అమ్మా దీని పొడుగు ఉంటాయి, ఇంత పొడుగు ఉంటాయి రాయి పొడుగు. నేనైతే ఫస్ట్ టైం ఇది చూసుడు, ఇది వెరైటీగా ఉంది. అది కాల్చుకున్నావా? సో ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు ఈ వర్షంలో ఈ అడవిలో సర్వైవ్ కావడానికి ఒక షెల్టర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా. మీరు ఇక్కడ చూడొచ్చు కట్టెలతోటి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే. కాకపోతే వర్షం పెరిగే సీన్ ఉంది కాబట్టి మనం దానిలో ఉన్నట్టు అయితే సర్వైవ్ కాము. దాని మీదకి మనకి ఏదైనా ఒక పైకప్పు కావాలి. సో అందుకే చెట్లకు ఎటువంటి హామ్ చేయకుండా వాటి ఆకులు ఇట్లా ఏం తెంపకుండా మేము ఒక కవర్ అయితే తీసుకొచ్చినాం అనమాట. ఈ కవర్ని ఇప్పుడు ఒక లేయర్ కడిగేసేసి దాని మీద మంచిగా అరేంజ్ చేసుకున్నాం. ఎంత ఫుల్ వాన కొట్టినా సరే టెన్షన్ లేకుండా అలా ఉండేటట్టు ఉండాలన్నమాట. సరే పట్టుకురా.
ఇక్కడ సర్వే గానికి షెల్టర్ అయితే తీసుకున్నాం కదా, అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే సామాన్ తెచ్చుకున్నాం. షెల్టర్ వీడు సిద్దిపేటోడు కదా, గుడిసే చెప్తున్నా. గుడిసే కంప్లీట్ అయింది, సామాన్ తెచ్చుకున్నామని చెప్తే గుడిసే ఆగా ఏం లేదు. షెల్టర్ వేసుకున్నాం. షెల్టర్ ఏమైంది? కంప్లీట్ కంప్లైంట్ కంప్లైంట్ కాదు, కంప్లీట్ అల్లే కంప్లీట్ కాంప్లైంట్ బాయ్ బూస్ట్ అంగన్వాడి బాలామృతం ఆడబెట్టిన ఓమ్ని పాటు నడవాలి పారి సో మొత్తానికి అయితే అడవిలో మన షెల్టర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మంచి ఏదైనా ఐటమ్ అయితే కుక్ చేసుకొని తిందాం. దానికోసం మేము రైస్ అండ్ చికెన్ అయితే తీసుకొని వచ్చినాం అనమాట. ఈ చల్లని వాతావరణంలో ఈ మా షెల్టర్లో ఇప్పుడు రైస్ అయితే కుక్ చేసుకోబోతున్నాం. అదే విధంగా చికెన్ ఇట్లా దగ్గర చేద్దామా లూజ్ చేద్దామా? దగ్గర మన మంద పెద్దగా ఉంది, దగ్గర చికెన్ పులావ్ బాగా వేసుకున్నాడు బాగా పెద్ద బాగుంది. ఉడకబెట్టి సోరు పెట్టి అన్న అందరు పెట్టానా. ఇప్పుడు ఏదేమైనా బయట వర్షం మాత్రం బాగా పడుతుంది. మేము రెయిన్ కోట్లు అన్ని ఇప్పేసినా ఇలా కూర్చున్నాం, ఒక్క సుక్క కూడా పడతలేదు మా మీద. మీకు చూపిస్తుంది సౌండ్ వస్తుంది. గిగిడ బాగా ఉరుకుతున్నాయి. ఇగో రాసు ఇగో కానీ మస్తు ఉంది ఇట్లా మొత్తం పోతుంది. ఈ ఫీలే వేరే ఉంది, మొత్తం ఘోరం ఉంది. అంత మంచిగా ఉంది కానీ నా మీద సుక్క పడుతుంది నుంచో. ఈ కట్టె సుక్క ఇది ఇంకా కవర్ మాకు ఇంకా ఎగ్దమ్ ట్రాన్స్పరెంట్ దొరకలేదు. అది ఎక్కడ ట్రై చేసినప్పుడు నెక్స్ట్ టైం ఏద్దాం అంటే ఇంకా ట్రాన్స్పరెంట్ ఉంటాడు చేద్దాం. అప్పుడు ఇంకా బయట కనబడుతుంది. ఇప్పటికే క్రేజీ కనబడుతుంది. మీకే చుక్కలు పోతుంటే ఇక్కడ వానాల కూసం కూడా తడతలేమంటే ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఉంది. మత్తడిజాలు వేసుకున్నట్టుంది. నేను ఇటు సైడ్ ఒక చిన్న కొండ ఉందని నేను చెప్పినా కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే వర్షంలో మనం ఫస్ట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఆ కొండ మీదకి వెళ్దాం, తర్వాత ఇంకొంచెం అడవిని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం మొదలెట్టండి రాయిగా. రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. మంచిగా కడుక్కున్నాం. రైస్ వండుకున్నాం అంటే రైస్ లేట్ అయినా సరే కూర మాత్రం గరం గరం ఉంటే వానకు మస్తు ఉంటుంది. గరం గరం తింటే మంచిగా ఉంటుంది. అందుకోసమని కూర లేట్ అండు, రైస్ ముందు అంట. నువ్వు ఏమన్నా వేసుకుని నేను తడి కూడా వేసుకొని కూర్చున్నా. ఎందుకు అయిపోయింది కడిగేసుడు ఉండవా కూర రెండేనండలా వద్దు వాళ్ళు తినరా ఆయన తినరా కన్ను ఫస్ట్ ఏడా తింటా అని నీకు వేయండు. మెల్ల అన్ని గిట్లా అన్నాడు. గిట్లా అనగానే తినం 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 అంటున్నాడు. పచ్చికూర ముక్క మొదలెట్టేస్తున్నా. నేను కూడా మొదలెట్టేస్తున్నా. నూనె పోసేస్తున్నా. బంద్ చేసిన బకానికి బిర్యానీ తింటున్నావు. కూరగాడు మంచిగా రైస్ పెడతా అని చెప్పేసి గ్యాస్ ఇలా కనెక్షన్ ఇచ్చేసిండు. అది నిన్ననో మొన్నో ఏమో వండినాం దాని మీద. అప్పటిదాకా నడిచింది. అది మధ్యలో అయిపోతుందేమో అనుకుంటే జింగిడి ఎటుగా కూడా ఇట్లా అయిపోయింది. దాని మీద పెట్టిన రైస్ ఇంకా మధ్యలో దించేసింది. ఇంకా నయ్యం సగం అయిన తర్వాత అయిపోయి ఉంటే బిస్కెట్ అయిపోతుండే. సో ఇప్పుడు మన దగ్గర ఒకటే బుడ్డి ఉంది. ఆ బుడ్డితో చికెన్ ఉండాలి, రైస్ ఉండాలి. ఇప్పుడు మనకు బుడ్డి కెపాసిటీ తెలుస్తుంది. నువ్వు ఎంత వస్తుంది అంటే కదా నిన్న వాడినాం ఆల్రెడీ. చికెన్ రైస్ అయింది అనుకో, అది మస్తు బ్యాకప్ ఇస్తున్నట్టుగా సరిపోతుంది. గంటసేపు వాడినాం కదా, గంట వాడినాం ఈజీగా. నిన్న వాడకపోతే ఇలా వచ్చి మరి ఇలా వస్తుందో రాదో మరి. అన్నిటికంటే ముందుగా రైస్ అండి మంచిగా పక్కకు పెట్టి కూర్చున్నాం. ఆయన చికెన్ గరం గరం కాగానే తిందాం అనుకున్నాం అందరం. కానీ అయిపోయింది. అన్న ఏమో ఎడుతున్నాయి.
ఇప్పుడు కూరగాయలు వచ్చేసి ఒక చిన్న సవాల్ అయితే ఇసిరిండు మా ఉన్న నలుగురికి. ఒకవేళ మీ నలుగురిట్లో ఎవరైనా ఒకరు నవ్విస్తే చికెన్ వేసుకోకుండా కారపొడి నూనె వేసుకొని తింటా అని సవాల్ చేసింది. కారం పొడి నూనె వేసుకుంటాను నేను చెప్పలేదు. మెజారిటీ ఎటు అన్నాడా లేదా? అన్నాడు అన్నాడా లేదా? అన్నాడు. కమాన్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? ఓకే రెడీ. రెడీ. గిడి గిడి మాది కూడా గట్లనే ఉండదు. గిడి గిడు అన్న ఎందుకన్నా నువ్వు చూడు మాట్లాడటం చూడు చూడు అన్న ఎందుకన్నా నువ్వు లేదు నీ దగ్గర పడుతుంది నేను ఈ కంటికి కవర్ గానే మళ్ళా అంతే అయిపోయింది గతం. ఇప్పుడు ఒక్కొక్కరిని ఏంటిది జింగర్ నవ్విస్తా చూడు. నవ్వాపుకున్నా కదా, నవ్వాపుకుంటున్నావు కదరా? సేమ్ పిట్ట పెట్టినట్టు కూకున్నాడు. నవ్వాపుకుంటున్నావు కదా? నవ్వకు నవ్వకు నవ్విండు వస్తుంది కానీ నవ్విండు నవ్వుకుంటున్నాను. పండ్లు దేశం పండ్లవి. సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే ఉడుకుతుంది ఈ వర్షంలో చల్లని వాతావరణంలో. ఓన్లీ ఒక అంతాక్షరి అయితే ఆడబోతున్నాం అనమాట. ఇప్పుడు వానలు ఉన్నాం కాబట్టి వానకు సంబంధించిన పాటలే వాడాలి. వానమ్మ వానమ్మ కేటగాంతో స్టార్ట్. అట్లా అంతాక్షరి ఆడుకుందామా. మూడు సార్లు ఎందుకను ఫస్ట్ ఒకసారి అంతా అక్షరం అట్లా నీ దగ్గర నుంచి పాడు. ఏంటిది పాడు 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 నువ్వు పాడు ఫస్ట్. నీకు వచ్చింది ఆల్రెడీ పాడాలి అంతే. అరే పాడు. వాన వాన వెళ్ళు వాయే 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 కొండ కోన కుళ్ళిపోయే పోయే 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 ఎదుడు సూపులు ఏటు ఏరో పోయేరో 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 పోయేరో. అంటే ఏదో ఏడియాలి మరి రాకున్నాడు. వెళ్ళు వాయే 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 కొండ కోన కుళ్ళిపోయే ఇట్లా తిరుగుతుంది. చెప్తాడు చెప్పరా. ఇట్లా లెక్క పెడతావు మరి. లేదు 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 అయిపోయింది. పాడు అట్లా వాన వాన వెన్నెల వాన 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 వెన్నెల వాన తడవని తడవని నీ కురువని కురువని నీ పాప కంటి చూపులదో మొగ్గ వానలతో తడిసి తడిసిపోయి మరి మురిసి మురిసిపోయి తడిసి తడిసిపోని మరి మురిసి మురిసిపోని వాన వాన సూర్యుడు వాన వచ్చింది మంచిగా వచ్చింది. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయి వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయి వానమ్మ. చిలకల్లో నీళ్లు లేవు చేలల్లో నీళ్లు లేవు చెట్లలో నీళ్లు లేవు పొలాల్లో నీళ్లు లేవు మత్తట్లో నీళ్లు లేవు వానమ్మ 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 కమన్. అరే వాన చెడివానా అన్నాలే పూలవాన అడగవాన చెడివానా అందాల నవ్వులే పూలవాన మళ్ళీ మళ్ళీ వానొస్తే మన బేసు మీటు నడుతుంది మంచిగా ఉంటది. మంచిగా నడిచిందిరా. ఏదేమైనా కానీ మా స్టూడియో వర్క్ జరుగుతుంది కదా, బేస్ మీట్ అయితే లేచింది అన్నమాట. ఈ వానకు మంచిగా ఆడుతుంది. నీళ్ళు పట్టు తప్పింది. మంచిగా మంచిగా నడిచింది. అది చెప్పిండు వేరే వాడు. నేను ఆల్రెడీ అనుకున్నాను. ఆయన చెప్పలేడు. ఆయన ఆల్రెడీ అదే అనుకున్నాను. వాన్ మీద కొట్టేరా. ఆయన దీని మీద
వేసింది. నీ వర్షం సాక్షిగా ఏంది? వర్షం మళ్ళా వర్షం వి, 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 వి అని. వి first వి. నీ వర్షం వి, వి. వి ఆట వి వర్షం నీ వర్షం వి పాడు. ఈ వర్షం సాక్షిగా మేము చికెన్ వండుతున్నాం. వాడు వాడిని కామెడీ అది మనం ఫస్ట్ కాదు ఉంటా 5 వర్షం సాక్షి ఉంటుంది డైరెక్ట్. మరి ఈయనతో వాడిని మరి. మెల్లగా కరగని నిన్ను మనసుల దూరం మెల్లగా వస్తని చీకిన వాసన నా కోసం వర్షం సాక్షిగా కలపని నాకే సొంతం మెల్లగా కరగని. అది కాదు వాడు అందించిండు చూసినా నీకు ఆ పాట కాదు అది ఇంకా నువ్వు అనుకున్నావు దానికి చూసినా ఇంకో పాట ఇంకో అది పాట. కాదు పాట అది కాదు పీక్తాడు కొట్టు. అయిపోయింది అంతే. అది కాదురా పాట అరే నా పాడపడలు నాకు రావి. చిట పడుతూ చినుకులు పడుతూ ఉంటే ఉంటే చలిగాడే చెంతగా ఉంటే మీరు 90s కిడ్స్ కదా. ఓకే ఓకే. వాళ్ళే ఇంకా అయిపోయింది బాగున్నప్పుడే వానపడక అంతే. వాడు వాళ్ళే రే వాళ్ళు పాట పాడిపిర్ర రే. సో ఆల్మోస్ట్ ఒక 50% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు అయితే మంచిగా గ్యాస్ ఉన్నది. మా దాంట్లో కూడా చేయడం పెట్టుకుని ఊర్లు ఇస్తా ఉన్నాడు. ఫస్ట్ టైం టేస్ట్ చూపిద్దాం. ఉప్పు కారం ఎక్కువ అవుతుంది నీళ్ళు వచ్చి చేయడానికి. మన నిరోధా నా విషయం నాకు కూడా ఆబా ఇంకా ఇట్లా అన్ని తీసి ఓకేనే మన ఉప్పు కారం అన్ని సెట్ అయిపోయినాయి. ఏమేయకు వాటర్ పోయేదారు ఇంకా సోర్ కావాలంటారు కదా దీనికి కావాలంటారు కూరలు ఇస్తా తీరా కొన్ని నీళ్ళు పోతే సెట్ అవుతుంది ఆవిడ కొద్దిగా ఆపి. సో ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికినట్టే. అది కంప్లీట్ అయిపోతే జింగడు టైసన్ గాడు అయితే దాన్ని రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తారు. సో ఆ లోపల ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చిన్న కొండ ఉందని చెప్పినా కదా అదైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మనం తిరిగిన కాడ 2-3 ఎల్లిగడ్డలు కనబడ్డాయి కదా అలాంటివి మనకి ఏమైనా కనబడతాయా. అంతేకాకుండా ఈ వర్షంలో అడవిలో ఆ కొండపైనకి వెళ్ళినట్టయితే ఇంకా మనకు చూడడానికి ఏమైనా వెరైటీ థింగ్స్ కనబడతాయి అని చెప్పి చూద్దాం. సో మొత్తానికి ఈ ఫారెస్ట్ లో ఉన్న ఈ చిన్న కొండ పైన అయితే వచ్చినాం. భలే ఉంది కదా సెడి చేసుకున్నాడు అసలు. అసలు గిన్నె కూర్చునే మనం మంచిగా ఏంటంటావు పిట్టది ఇంత పెద్దది పెద్ద పిట్టది ఈగలదట. ఒక గద్దెది పట్టుకున్నాను ఎవరైనా పట్టుకోలేదు. ఏదేమైనా లొకేషన్ భలే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ఏరియా మొత్తం కనబడుతుంది. ఏదో సిద్దిపేట ఎండ వాన అది మనం ఉన్న దగ్గర లేదు. అచ్చే వాన కనబడుతుంది. అర్రికో మన మళ్ళా గుంటుంది అర్రికి వాన కనబడుతుంది. ఈ ఏరియా చూసిరు కావచ్చు మీరు మస్తున్నది. ఇది ఎట్లా అంటే సేమ్ మన మలబార్ ఉంటుంది కదా పట్టుదారం తయారయ్యే మలబారు దాని లెక్క ఉంది మొత్తం ఏరియా. కాకపోతే ఇవి ఆ చెట్లు కాదు ఇవేమో చెట్లట వేరే చెట్లట. మనము అడవిలోకి వచ్చినాక వచ్చి హిల్పక్క చెట్టు పిందెలు ఇవి కనబడుతుంది. ఇది మస్తు మంచి హెల్త్కు ఇవన్నీ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. తీసిగా మంచిగా ఉంటాయి. ఏం చెట్టు ఇది? ఈ మేడి చెట్టు సంబంధించిన చెట్లే ఇవి. ఏమో నువ్వు చెప్తే నాకేమైనా రాళ్ళ చెట్టు ఐడియా ఉందా? రాళ్ళ చెట్టు మన హనుమాన్ టెంపుల్ దగ్గర పెద్ద పెడుతుంది గిట్టు కాయలు కత్తా
ఇది దానికి సంబంధించిన కానీ మేడి చెట్టు టైపు మరి చెట్టు మేడి చెట్టు తినేటి కాదు ఇవి ఓన్లీ షోకేజ్ కానీ పెరుగుతాయి పండ్లు కూడా అవుతున్నాయి అవి పండ్లు మక్కుతున్నాయి పండ్లు మక్తే అవి పిట్టలు గిట్టలు తింటాయి కానీ ఇవి ఏమో ఈయన చెప్తే నాకు నవ్వుతుంది మీకు ఎవరికైనా వెళ్తే కామెంట్ చేయరు రాళ్ళకి సంబంధించినవి ఆ రాళ్ళకాయలు సేమ్ గిట్టే ఉంటాయి మన హనుమాన్ టెంపుల్ దగ్గర ఉండయా పెద్ద పెద్ద రాళ్ళ చెట్టు సేమ్ దానికి సంబంధించిన కానీ మేడి చెట్టు టైప్ ఇది గాయస్ ఇదేమో చెట్టు అక్కడికి వెళ్ళి ఇట్లా స్మెల్ ఘోరంగా వస్తున్నాయి ఇవి ఏం చెట్టో తెలుస్తలేదు ఏ స్మెల్ మస్తు వస్తుంది మన మల్లెపూలు లెక్కనే అడిమల్లే కావచ్చు మరి ఏ అడిమల్ల చెట్టు గిట్ల ఉండదు తీగనే మారుతుంది కదా ఇంకో అవేమే చెట్టుకి ఇవి అది అది చిన్నంగా చెట్టు ఇది చిన్నంగా చెట్టు మంచి వస్తుందా ఏది మంచి వస్తుంది స్మెల్ దగ్గరికి పెట్టి చూడు మల్లెపూల లెక్క వస్తుంది సేమ్ సేమ్ అట్లా వస్తుంది అడిమల్లే కావచ్చు జింగిడిగా అడిమల్ల అంటే మనం మల్బర్ చెట్లు అన్నం చూసిన వీటికి కూడా ఇవే పూలు కత్తాయి కావచ్చు సేమ్ ఇట్లా ఉన్నాయి అవి కూడా చెట్లు అయితే అడిమల్లె పూలు అంటే చెట్టు ఇట్లా వారుతుంది తీయలేక వారుతుంది కదా చిత్రం 3 మల్లెలు అన్నాడు అన్న ఉన్నాయి ఉసిరికాయలు లెక్కన ఉన్నాయి ఉసిరికాయలు ఎక్కువ ఉంది ఉసిరికాయలు మనం ముంగడు పోతే ఇంకా ఏం చెట్టుగా మోతు చెట్టు అన్నం తింటారు ఇల్లనేనా అవునా మనం ఇంకా ముంగడు పోయి చూద్దాము రకరకాల చెట్లు కనబడతాయి ఇంకా చూద్దాం మొత్తం నిజంగా ఈ అడవిలోకి రాగానే వెరైటీ చెట్లు కనబడుతున్నాయి వెరైటీ కనబడుతుంది అంతా సో మొత్తానికి అయితే ఈ వర్షంలో ఈ చల్లని వాతావరణంలో మన గరం గరం రైస్ గరం గరం చికెన్ అయితే రెడీ అయిపోయింది మా చిన్న జింగ అడిగి పోయేచ్చే వరకు సెట్ చేసి పెట్టారు సో ఇప్పుడైతే ఈ చల్లని వాతావరణంలో గరం గరం రైస్ అయితే తిందాం ఇక నువ్వు గవి తింటాను అటు మీద కట్టు వెళ్ళిపోయి ఒకదాన్ని చూద్దాం టేస్ట్ చూద్దాం సగం అని ఎత్తలేడు అయ్యో బాయ్ ఈ వెళ్ళిపోయి గడ్డలు వేసుకొని తినే ఆనవాయితీ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చేపల పులుసు అప్పటి నుంచి వస్తుంది ఈ జింగిలియాలు ఇవాళ వచ్చి వెళ్ళిపోయారు అంటారు నేను తిన్నా మొత్తం అబ్బా ఏదేమైనా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంత మంచిగా ఉండదు అనుకున్నా కానీ అన్న మస్తు ఉండిండు టేస్ట్ అయితే మంచిగా ఉంది ఈ మధ్య ఎందుకే అన్న బాగా వంటలు చేస్తున్నాయా అలా మొత్తం పర్ఫెక్ట్ అయిపోయిండు కళ చేసిండు ఊరు ఎట్లుందో ఎప్పుడు అంటే అన్న అన్న అంటారేమరా నేను చెప్తావా ఇగో అదే ఎట్లుంది చెప్పన్నా లేదు ఊకే టేస్ట్ గురించి అది చెప్తారు కానీ చల్లగా వాన కొడుతుంటే కిందికి వేడిగా సూపర్ ఉంది కిందికి వేడా అంటే అది ఇది కూర మైండ్ అన్నం ఎదురుగా మస్తు మైండ్ మంచిగా మంచిగా టేస్ట్ కూడా మస్తు ఉంది అదిరిపోయింది ఇక పని చేస్తుందా రాయవాడ పని నుంచి పని చేస్తలే సాయంత్రం పని చేస్తుంది అసలు వాస్తవానికి భయమైంది మాకు ఫస్ట్ పెద్ద గ్యాస్ అయిపోయింది ఒకటే గ్యాస్ తెచ్చింది మా క్యాను సగం ఉన్నదో ఎంత ఉందో మాకు క్లారిటీ లేకుండే అవుతుందా కాదనే డౌట్ కొద్ది అవుతుండే కాబట్టి మంచిగా ఆడిను నేను నేర్పించినట్టు అన్ని ఇప్పటి నుంచి గురువు గారితో అనిపిస్తుంది మళ్ళీ అన్నమాడతాడు కూర తమ్ముడు ఉంటుంది కదా అంటాం అట్లేం లేదు చెట్టు సో ఫైనల్గా ఇది గైస్ మొత్తానికి అయితే వర్షం తగ్గిపోయింది అడవిలోకి వచ్చినాం అటు ఇటు తిరిగినాం ఒక షెల్టర్ ప్రిపేర్ చేసుకున్నాం అక్కడ కుక్ చేసుకున్నాం ఆ లోపల మళ్ళీ ఒక చిన్న కొండ లాంటిది ఉంటే అడికి పోయి తిరిగి వచ్చినాం మాకు ఎల్లిరగడ్డ చెట్లు తప్ప ఇంకేం కనవలేదు కొన్ని రకాల పురుగులు అవి కనబడ్డాయి ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఆ వన్యప్రాణులు ఏవి బయటికి రావు మీకు చూపిద్దామన్నా కానీ ఎప్పుడైనా వాన పడి వెలిచిన తర్వాత లేకపోతే నైట్ టైంలో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాయి అనమాట సో ఎందుకని బెటర్ వాటికి అయితే మేము డిస్టర్బెన్స్ అయితే చేయలేదు ఈ గ్యాప్లా మేము ఒకటైతే గమనించినాం అడవి గొర్రెలు లేకపోతే అవి ఏంటి జింకలా అడవి గొర్రెలు అవి షిట్ కనబడ్డది అది లాస్ట్ ఎండింగ్ ఫుటేలో మీకు అది చూపిస్తాము సో ఫైనల్గా ఇక్కడ షెల్టర్ వేసినాం కదా ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు ఏవి వస్తలేమో అన్ని క్లియర్ చేసుకుని అయితే వెళ్ళిపోతాం అనమాట సో ఆ రూఫ్ కవర్ కూడా తీసుకోతాం ఓన్లీ కట్టెల ఫ్రేమ్ అయితే ఉంటుంది సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను వర్షం తగ్గిపోయింది వర్షం తగ్గకపోతే మొత్తం ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నాం విధంగా 24 hours అలా సో వర్షం అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయింది సో వస్తే నైట్ వస్తుంది కావచ్చు మళ్ళీ అప్పటిదాకా ఉత్తగా ఉండింది అని చెప్పేసి వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం
సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. ఇప్పుడు మేము వెళ్ళి ఆ షీట్ అనేది చూపిస్తాం దా రాజింగా. దిస్ ఈజ్ ద వన్ నేను చెప్పింది. అవిటి కాళ్ళచ్చలు కూడా ఉన్నాయి. ఇది ఏంద్రా వెరైటీగా ఉన్నాయి, చిన్న చిన్న కాళ్ళచ్చలు ఏళ్ళ లెక్క. చిన్న పిల్లయి కావచ్చు. పిల్లయా? ఇవి మొత్తం అవే చిన్న చిన్న కాళ్ళచ్చలు. నైట్ టైం వస్తాయి కావచ్చు మెల్లగా, కానీ వీటికి అదేం అలవాటు. ఒక దగ్గర పోతే మళ్ళీ అక్కడనే పోవాలన్నది ఏమో రూల్ ఏమో మరి. ఏమో అంటే ఒకటి వచ్చి పోయింది అనుకో, దాని సోపతి ఇంకోటి వస్తుంది, అట్లా ఒక మందని మొత్తం ఈయన పెడుతుంది. అది పెద్ద గ్యాంగ్ ఇక్కడ వచ్చినట్టుంది. వానకంతా ఎరువు తయారైంది, కానీ ఇక్కడ మట్టి మట్టి ఎత్తుకోతే ఘోరంగా ఎరువు ఉంటుంది కావచ్చు. ఎట్లా కోసుకోవాలి ఇక. మనం ఇంతకంటే పెద్ద పెద్ద కుప్పలు కదా మొత్తం అయితే కుప్పలే అవి. ఇంకా అటు సైడ్ పోయినప్పుడు అడికి పోయినప్పుడు చూపిస్తాం మళ్ళీ మీకు. ఇట్లా కుప్పలే ఉంటాయి అవి, ఇట్లా అవి ఎన్ని ఉన్నాయో ఏమో. ఇంకా లైవ్లో మాత్రం ఇంతవరకు ఎప్పుడు చూడలేము మేము. సో చూసినా కానీ వాడికి ఏం డిస్టర్బ్ అయిపోతుండే. మన పని ఏదో మనదే, హ్యాబిట్ పని ఏదో ఆవితే. సో ఈ విధంగా అయితే వీడియో కలిసిపోయింది. ఇప్పటికి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మనకి ఎందుకు స్పాట్ కాలేదు తెలుసా? మనం నార్మల్గా మనం సైలెంట్ గా పోతామా, అలికిడి అని కూడా పోతాం. అది ఉంటే ఆయన ఎప్పుడో జంప్ అవుతాయి. మెయిన్ మిస్టేక్ అయిపోయింది. సో బాయ్ బాయ్ గైస్.